2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సుధీర్ చంద్ర గారు. హలో అండి. మనిషి 30 దాటిన తర్వాత ఎటువంటి రియాలిటీని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? ఎందుకంటే కొంతమందికి చెప్తూ ఉంటారు ఇంట్లోనే 7 గడిదల వయసు వచ్చినా వాడికి ఏం అర్థం కావట్లేదు అని. వాడు 30 దాటింది అని అంటే మనల్ని మనం కాన్షియస్గా అలర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం, అలారంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. 30 దాటిన తర్వాత ఏ విషయాల మీద ఫోకస్డ్గా ఉండాలి? ఎందుకంటే ఇవి లైఫ్ స్కిల్స్ ఎక్కడ పడితే అక్కడ చెప్పరండి. ఇప్పుడు మీరు నేను కాబట్టి డిస్కస్ చేసుకుంటున్నాం, ప్రతి ఒక్కరికి అవసరం అదే. సో కుదిరితే మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోండి. 200% నాగరాజు గారు, ఎందుకో చెప్తాను. 15 ఏళ్ళ కల్లా 10th రావాలి, 17 ఏళ్ళ కల్లా ఇంటర్ కంప్లీట్ చేయాలి, లేకుంటే ఈ వయసుకి ఇది చేయాలి, ఈ వయసుకి ఇంత చదువుకోవాలని చెప్పి అలా డిఫైన్ చేశారు. కానీ ఒక ఏజ్ దాటి ఉద్యోగం మొదలుపెట్టిన తర్వాత ఆ టైంలో ఏమేం చెయ్యాలి అని చెప్పి ఏ స్కూల్లో ఏ సిలబస్లో ఉంది ఎవరు నేర్పిన కూడా నేర్పారు. తర్వాత అయిపోయిన తర్వాత అరే నీకు తెలియదు ఈ మాత్రం అంటారు. ఎవరు చెప్పారు తెలియడానికి? ఈరోజు 30 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు మ్యాండేటరీగా చేయాల్సిన పనులు, నెంబర్ కూడా బాగుంది కాబట్టి నేను 30 పనులు చెప్తానండి. 30 ఏజ్లో 30 పనులు మ్యాండేటరీగా చేయాలి. ఓకే, ఒకేసారి అన్ని పాయింట్స్ చెప్పడానికి వీలైతే మాత్రం కవర్ చేస్తాను, లేకుంటే ఓ పని చేద్దాం, ఈ వీడియోలో 15 పాయింట్స్ చెప్దాం. ఓకే, నెక్స్ట్ పార్ట్ 2లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మిగతా 15 అప్పుడు చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేకుండా మనకెందుకు? అవును, ఓకేనా? సో కానీ ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఆయన చెప్పినట్టు 30 దగ్గర అయ్యే వాళ్ళు, 30 ఏజ్ నుంచి ముందెళ్ళే వాళ్ళు అందరూ దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఎన్ని పాయింట్స్లో ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్ రాయండి. ఏ పాయింట్స్ మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? ఫైనాన్షియల్ థింగ్. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనాలో, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనాలో, ఏదైనా సరే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో చాలా చాలా ఫోకస్డ్గా ఉండాలి. 30 years దాకా మీరు ఎంత సంపాదించారు, ఎంత ప్లానింగ్ చేశారు, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని ఎవ్వరు అడగరు. కానీ 30 years నుంచి ఒక్కసారి మ్యారేజ్ అయిందనుకోండి, అసలు ఇంటికి ఎంత బాగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాడు, సంపాదించింది ఎలా సేవ్ చేస్తున్నాడు, సంపాదించింది ఎలా ఖర్చు పెడుతున్నాడు అని చెప్పి ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఈ ఫైనాన్షియల్. రేపటి రోజున ఎవరు ఏ విషయంలో వచ్చి సహాయం చేస్తారు, కానీ ఫైనాన్షియల్లో మాత్రం మన రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. సెకండ్ది అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసా? అసలు 30కి రీచ్ అయిన తర్వాత మీ విజన్ ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, దాని ప్లానింగ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ప్లాన్ చాలామంది చేస్తారు, నేను ఈ లోపలి సాధించాలని, కానీ దానికి డెడ్ లైన్ పెట్టకపోతే అన్నిటికంటే వర్స్ట్ ఏం తెలుసా? నేను ఒక కారు కొనాలి, 3 సంవత్సరాల క్రితం అదే చెప్పాడు, ఇంకో 4 సంవత్సరాల తర్వాత కూడా ఇదే చెప్తాడు. కానీ ఎప్పటి లోపల కొనాలి అనే డెడ్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్లో డెడ్ లైన్ ఉండాలి. నేను 10th పాస్ అవుతానండి ఎప్పుడు 50 వచ్చాక కాదు కదా, 15 ఈ సంవత్సరం లోపల పాస్ అవుతాను అని చిన్నప్పుడు ఎలా డెడ్ లైన్ ఉండేదో, నేను నెక్స్ట్ 1 yearలో నేను ఒక 10 lakhs ఇన్కమ్ జనరేట్ చేయాలి, 1 yearలో, నెక్స్ట్ 3 yearsలో నేను ఒక కార్ కొనాలి, నెక్స్ట్ 5 yearsలో నేను ఇల్లు కొనాలి అని ఒక ప్లానింగ్ చేసి దానికి డెడ్ లైన్ మ్యాండేటరీగా పెట్టాలి. దిస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ఒకసారి 30లో కెరియర్లోకి వచ్చాక ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఇండివిజువల్ రివ్యూ అంటారు, లేదా కెరియర్ ఆస్పెక్ట్ అంటారు. అంటే ఆ రోజు ఏదో చదువు అయిపోయిన తర్వాత అందరూ వెళ్తున్నారు, హడావిడిగా ఏదో ఉద్యోగం చేయాలని ఉద్యోగాలు వచ్చేసారు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకో నాకు ఆ ఉద్యోగం సూట్ అవుతున్నట్లేదు, ఇది కాదు నా కెరియర్ అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇంకా నా చేయి నీ చేతిలోనే ఉందని చెప్పే డైలాగులు ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ అర్థమైంది అనుకుంటా. మీరు ఒక్కసారి ఆ రోజు ఎవరో చెప్పారని వెంటనే హడావిడిగా వెళ్ళిపోయింది కాకుండా, నిజంగా నేను చేసే వృత్తి నన్ను భవిష్యత్తులో ముందు తీసుకెళ్తుందా, నిజంగా నేను చేసే పని నాకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా అని థర్డ్ పాయింట్గా మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని ఆ కెరియర్ సూట్ అవుతుందా లేదా ఫస్ట్ మాత్రం అనాలిసిస్ చేయండి. మ్యాండేటరీ ఇది కనుక చేసుకోలేదనుకోండి, దట్ ఈస్ ద టైం. మీరు ఒకవేళ షిఫ్ట్ కూడా అయ్యే టైం అదే. ఇంకా దాటిన తర్వాత 50కి వచ్చిన తర్వాత ఏం చేయగలుగుతారు? వెనక 4 బంధాలు, వెనక 4 అకౌంట్లు, ఇవన్నీ ఉంటాయి, కుదరదు. దయచేసి అక్కడికి కెరియర్ షిఫ్ట్ చేసుకునే పాయింట్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ అన్నిటికంటే ముఖ్యం, అన్నీ ముఖ్యమే. 30 పాయింట్స్ నాకు తెలిసి ఏ ఒక్క పాయింట్ లేదు వద్దు అనేదానికి లేకుండా 30 పాయింట్స్ ఇంపార్టెంట్. దాంట్లో ఫోర్త్ది అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? దిస్ ఈజ్ ద రైట్ ఏజ్. మీ ఫ్యామిలీకి మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే పర్సన్స్ ఉంటారు కాబట్టి మీరు ఫస్ట్ మీ ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్. దానికోసం మీరు చేయాల్సింది ఎక్సర్సైజ్. ఎంత బాగా ఎక్సర్సైజ్ మొదలు పెడతారో అది మీకే తెలియకుండా ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది. హెల్త్ చాలా ఇంపార్టెంట్. చాలా
దాంట్లో మీరు దాని తగ్గట్టే సప్లిమెంట్స్ తీసుకోవాలి. తీసుకునే విటమిన్స్ కానీ, తీసుకునే ఫుడ్ కానీ, తీసుకునే ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఎక్సర్సైజ్ పూర్తిగా చేస్తే డెఫినెట్లీ అది మనకు ఒక మెంటల్ ఎబిలిటీ స్ట్రెంత్ డెవలప్ చేస్తుంది. చాలా చాలా ఎక్సర్సైజ్ చాలా అవసరం. 30 నుంచి ఎవరైనా సరే ఎక్సర్సైజ్ చేయమనే నేను పర్సనల్గా చాలా సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా. అది 4th పాయింట్. 5th వెనకాల భారాలు ఉండకూడదు అంటారు కదా. ఆ భారం ఏంటంటే అప్పు అనేది ఉంటే మనిషిని బాగా నాశనం చేసేది ఏదైనా ఉంటే, మనిషి కుంగిపోయేది, మనిషి జీవితంలో ఎదక్కపోవడానికి జరిగే ఒకే ఒక్క సందర్భం ఏదైనా ఉంటే అప్పులు. కొన్నిసార్లు కుటుంబ అప్పులు కూడా ఉంటాయి. అవైనా తీర్చండి. మీరు తెలిసి తెలియక చేసిన అప్పులు ఉంటే అవి కూడా 30కి రాగానే మ్యాక్సిమం అప్పులు అనేది ఉండకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది జీవితంలో ఎదక్కపోవడానికి ఎందుకు కారణం తెలుసా? అరే నా స్తోమత 5 లక్షలు అయితే అక్కడ ఉండే అప్పు 25 లక్షలు, దాన్ని ఎప్పుడు తీర్చాలి నేను? ఇంక వీడి జీవితాంతం పని చేసుకుంటే కూడా అవ్వదు. అందుకని ఫస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్పుని తీర్చే విధంగా ఫస్ట్ చూడండి. దిస్ ఇస్ 6th పాయింట్. 7th పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు. మనకంటూ ఒక ఇల్లు. రేపటి రోజున మనం ఉన్నా లేకున్నా ఏంట్రా వీళ్ళు ఎక్కడ ఉంటారంటే ఇద్దో నేను ఒక ఇల్లు కట్టాను. చాలామంది కొంతమంది ఫైనాన్షియల్ ఇల్లు కాకుండా చూడండి అని చెప్పి అంటారు. కానీ ఫస్ట్ నీకంటూ ఉండడానికి, నీదని చెప్పుకోవడానికి ఒక ఇల్లు వీలైనంత వరకు, అది చిన్న అపార్ట్మెంటు ఏదో ఒకటి, నీకంటూ ఒక ఇల్లు. ఈ 7th పాయింట్. ఈ 7 పాయింట్స్తో పాటు 8th ఏం తెలుసా? తెలిసి తెలియక కాలేజ్ అయిపోగానే, కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ వచ్చి మావా నువ్వు స్టార్ట్ చేద్దామని చెప్పగానే అప్పుడు కొన్ని లేనిపోని అలవాట్లు స్టార్ట్ అవుతాయి. అవును. దానివల్ల చాలా నష్టపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఫైనాన్షియల్గా కానీ, పరువు పరంగా కానీ, క్యారెక్టర్ పరంగా కానీ, బిహేవియర్ పరంగా కానీ చాలా నష్టపోయి కూడా ఉంటారు. అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైనా ఉంటే కట్ చేయడానికి దిస్ ఇస్ ద ఏజ్. ఎందుకంటే ఇప్పుడు మీకంటూ ఫ్యామిలీ రాబోతుంది. ఆ ఫ్యామిలీకి నువ్వు ఒక హెడ్ లాగా ఉన్నప్పుడు నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని కట్ చేయాల్సిన ఏజ్ కూడా 30. అవును. సో బ్యాడ్ హ్యాబిట్స్ కట్ చేసి 9th అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, వయసులో ఉన్నప్పుడు బాడీ బాగా సహకరిస్తుంది. ఎన్ని వేసుకున్నా ఇది కడుపు గ్రైండర్ లాగా అన్నీ అరగబెట్టేస్తుంది, బాగానే ఉంటుంది. కానీ వయసు మీద పడినప్పుడు కూడా నేను ఇంకా వెళ్తా, బర్గర్ తింటా, బయట రోడ్డు మీద ఆయిల్ కాల్చే తింటా అంటే పోతారు. అందుకని ప్రశాంతంగా ఇంట్లో వండుకొని తినండి. అన్నిటికంటే ముఖ్యం. రోజు వెళ్ళి తింటే ఈ మిషన్ కూడా చెడిపోతుంది. అందుకని ఇంట్లో వండుకొని తినండి. ఇప్పటికీ నేను దాంట్లో లక్కీ అని చెప్తాను. నేను వచ్చినప్పుడల్లా నా క్యారేజ్ ఎక్కడ బయట తిన్ను, నా క్యారేజ్ మా ఆవిడ చేసిస్తే ఇంట్లో. ఎందుకంటే హెల్తీ ఫుడ్ కోసం. ప్రతిరోజు బయట నేను ఇప్పుడు ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇంకా నా చేతిలో ఉండదు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. కానీ అవకాశం ఉన్నప్పుడల్లా ఇంట్లో తినడం వల్ల చాలా మంచిది. దాంతోపాటు నెక్స్ట్ పాయింట్ 10th. మీరు ఎప్పుడైనా బ్యాచిలర్స్ కానీ కొంతమంది చూసారనుకో, వాళ్ళ ఇంట్లో వస్తువులు ఉంటాయి. ఏముంటాయి తెలుసా? ఆమ్లెట్ వేసుకునే దానికి ఒక పెను, అన్నం వండుకొని చిన్న గిన్నె, అంతే, ఇంకేం ఉండదు. కానీ 30 ఏజ్కి వచ్చాక కిచెన్ని బాగా పెట్టుకునే విధంగా కిచెన్ ఐటమ్స్ కొనండి. ఎందుకు సార్ అంటే, వంట చేసుకోవాలంటే నీకు ఆ ఎన్వైర్న్మెంట్తో పాటు దాని డిషెస్ ఈ సపోర్ట్ అంతా కావాలి. ఇది కూడా ఒక కీ పాయింట్. 30లో ముఖ్యంగా చేయాల్సింది ఇది కూడా ఒక కీ పాయింట్. చాలామంది అనుకుంటారు ఇది కూడా పెద్ద పాయింటేనా అని. కానీ యాక్చువల్గా మాట్లాడాలంటే కిచెన్లో ఎప్పుడైతే మనం వెళ్ళినప్పుడు నాకు అన్ని ఐటమ్స్, దానికి కావాల్సిన వస్తువులన్నీ ఉంటే ఆటోమేటిక్గా చేయాలని తప్పన ఉంటుంది. అదే మాడిపోయిన పెను ఒకటి పెట్టుకొని, అదే గిన్నె ఒకటి పెట్టుకొని రోజు దీంట్లో రైస్ పెట్టుకుంటారు. అదేదో సినిమాలో వాడు చెప్తాడు సార్, నువ్వు రైస్ పెట్టి నేను కర్రీస్ తీసుకొస్తా అని చెప్పి. అలాగే అయిపోద్ది మన బతుకు. ఫస్ట్ కిచెన్కి కావాల్సిన గ్రాసరీస్ కానీ, కావాల్సిన పాత్రలు ఇవన్నీ కొని పెట్టుకుంటే మీకే తెలియకుండా చెయ్యాలి, చూసుకోవాలి నా హెల్తీ అని చెప్పి అనిపించే విధంగా ఉంటుంది. సో అందుకని దిస్ ద 10th పాయింట్. 11th వచ్చేసరికి మీ గురించి మీరు తెలుసుకోండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ గురించి మీరు తెలుసుకోండి. అసలు నాకేమి ఇష్టం, ఏమేమి ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు ప్రస్తుతానికి నీడ్స్ ఏమున్నాయి, ఏమేమి ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి ప్రతిదీ మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీ లైఫ్ పార్ట్నర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, మీ ఫ్రెండ్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, నా లిమిటేషన్స్ ఏంటి, నా బౌండరీస్ ఏంటి, ఎంత దూరం వెళ్ళగలుగుతాను, ఎంత దూరం వెళ్ళకూడదు అనే ప్రతి ఒక్కటి, మీ బౌండరీ ఏంటి, మీ లిమిటేషన్ ఏంటి అంతా కూడా నో యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సిన టైం అది. చిన్నప్పుడు తెలుసుకుంటే ఏమవుద్ది, నాకు కుర్రతనం కదా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఈ టైంలో ఎంజాయ్ కాదు. నేను యాక్చువల్గా లేట్ నైట్ ఇంటికి రాకూడదు, ఒక బౌండరీ. వచ్చిందంతా తీసుకెళ్ళి ఖర్చు పెట్టకూడదు, ఒక బౌండరీ. అప్పుడు దట్ ఈస్ ద రైట్ టైం. నా లిమిటేషన్స్ ఏంటి, నేనేంటి, నా వ్యక్తిత్వం ఏంటి, నేను ఎలా ఉంటే బయట వాళ్ళకి అది ఎఫెక్ట్ అవ్వదు, నేను ఎలా ఉంటే ఇంట్లో వాళ్ళకి బాగుంటానని చెప్పి ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన టైం 30. అందుకే నో యువర్ సెల్ఫ్. 11th పాయింట్. 12th మనం ఏం చేస్తామంటే, నేను అంబానీ లాగుంటే బాగుండేది, నేను అదాని ఇలాగుంటే బాగుండేది, నేను వాళ్ళలాగా, ఒరే నువ్వు ఇలాగ ఉండకపోతే చచ్చిపోతావు, నువ్వు ఫస్ట్ నీలాగా నువ్వు ఉండు. అవునా? వీలైనంత వరకు తక్కువ కంపేర్ చేసుకునేదని చూడండి. చాలామంది చేసి తప్ప ఏంటంటే, వాడు చూడు అసలు ఇల్లు కట్టేసుకున్నాడు, వాడు కారు ఆ బతికేంది ఎట్లుందనగానే ఇంకా
పక్కన వాళ్ళ మిస్సెస్ ఉందనుకో, అవును నీ బతికెట్టే తెల్లని నా ఎప్పుడు కూడా నీ స్టాండర్డ్ ఏంటి, నువ్వు నెక్స్ట్ ఎలా చేయగలుగుతావు, ఎంత సంపాదించ అని మ్యాక్సిమం బయట ఎక్కువ కంపేర్ చేసుకుంటే నీ జీవితాన్ని మాత్రం అక్కడ నాశనం చేసుకోవద్దు. నీ పొటెన్షియల్ ఏంటి, నీ క్యాలిబర్ ఏంటి, ఎంత చేయగలుగుతావు, ఎలా చేయాలనే ప్లానింగ్ ఉండడం వేరు, కానీ ఎంతసేపు కంపేర్ చేసుకుంటే నిన్ను నువ్వు మాత్రం అక్కడ కిల్ చేసుకోవద్దు. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. కంపారిజన్లో చాలామంది దెబ్బతింటుంటారు. దిస్ ద 12th పాయింట్. నెక్స్ట్ 13th పాయింట్. మనం సార్ ఆ రోజు అలా చేస్తుంటే బాడు, అనవసరంగా అవకాశం వదిలేసి వచ్చేసాను, అనవసరంగా నా జీవితంలో సాధించలేకపోయానని చెప్పి గతాన్ని తలుచుకొని ఏదో కోల్పోయానని చెప్పి మాత్రం రెగ్రెట్ ఫీల్తో మాత్రం ఉండకండి. అది ఏదైనా సరే, చిన్న విషయాలకి చాలామంది ఏమంటారంటే, ఆ రోజు మా నాన్న చూపించిన ఉద్యోగం చేస్తుంటే బాగుండేదిరా, ఆ రోజు వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుండేదిరా, ఆ రోజు అని చెప్పి నీ బతుకుని ఇక్కడ వదిలేసి ఆ రోజుకి వెళ్ళిపోతే మాత్రం జీవితాంతం బాధపడుతుంటాం. వీలైనంత వరకు ఆ రెగ్రెట్ ఫీలింగ్ని తగ్గించుకుంటూ రండి. చాలామందికి ఈ ఫీలింగ్ ఉంటుంది, ఆ రోజు ఆ కోర్స్ చదువుంటే బాగుండేది, మా నాన్న చెప్పినా వినలేదు, అయిపోయింది ఇప్పుడు ఎందుకు. సో రెగ్రెట్ ఫీల్ మాత్రం ఎక్కువ అవ్వద్దు. 200% ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ పాయింట్. ముందంతా ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకోండి, పెద్ద విషయం కాదు, లేకుంటే చిన్న చిన్న ఇంట్లో ఇష్యూస్ అవన్నీ పెద్ద విషయం కాదు, కానీ ఇప్పటి నుంచి నీ లైఫ్లోకి వచ్చే ప్రతి రిలేషన్ కూడా, వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, బాస్ కానీ, ఎవరైనా సరే రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో పార్ట్నర్తో మెయింటైన్ చేసే రిలేషన్షిప్ చాలా చాలా సీరియస్ తీసుకోవాలి. ఏముంది పెద్ద విషయం కాదు, హట్ చేద్దాం, ఇలా బిహేవ్ చేద్దాం ఉండకూడదు. చాలా మెచ్యూర్డ్గా రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకొని, దట్ ఈస్ ద క్రూషియల్ ఏజ్ వేర్ యూ కెన్ బిల్డ్, వేర్ యూ కెన్ స్పాయిల్ యువర్ లైఫ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. 14 లాస్ట్ 15th పాయింట్ పార్ట్ 1లో చెప్తున్నాను, మళ్ళీ 16th నుంచి 30 వరకు పార్ట్ 2లో చెప్తాను. ఓకే, ఇది అన్నిటికంటే ముఖ్యమైన తెలుసా. చిన్నప్పుడు పెద్దగా దీని గురించి పట్టించుకోవాల్సి అవసరం, కానీ 30 నుంచి మాత్రం ప్రతి సంవత్సరం వీలైతే ప్రతి 6 నెలలకి ఫిజికల్ మెడికల్ చెకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు ఈ మధ్యలో మీరు చూసారంటే 25 years లోపలే కార్డియాక్ అరెస్ట్లు, క్యాన్సర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆఫ్టర్ లాక్డౌన్ కరోనా చాలా ఎఫెక్ట్ తోటి ఎప్పుడు అంటే ఏ ఏజ్కి ఏది అటాక్ అవుతుందో కూడా తెలియకుండా. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి 30 తర్వాత 30 ఏజ్ నుంచి ఎవ్రీ 6 months అది మీకు ఖర్చు అనుకున్నా పర్లేదు, మెడికల్ చెకప్ చేసుకొని మీరు ఎంత ఫిట్ ఉన్నారు, ఏవే బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సింది. లేకపోతే ఏదైనా జరగరాని పరిస్థితులు జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది. సో 30 yearsలో మ్యాండేటరీగా చేయాల్సిన ముఖ్యమైన పని ఫిజికల్ హెల్త్ చెకప్, మెడికల్ చెకప్ మ్యాండేటరీ చేయాలి. ఇది ఫస్ట్ ఫేజ్లో ఉండే 15 పాయింట్స్. సెకండ్ ఫేజ్ బాహుబలి పార్ట్ 2 లాగా ఉంటుంది. డెఫినెట్గా అండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇంకొక 15 పాయింట్స్ మీకు కావాలి, కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, డెఫినెట్గా దాని మీద చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుదీప్ సార్. థ్యాంక్ యూ అండి.